ఒక్కరి జీవితంలో స్కూల్ డేస్ అండ్ స్కూల్ ఫ్రెండ్స్ అస్సలు మర్చిపోలేని జ్ఞాపకాలు. 10th ఎగ్జామ్స్ అయిపోయి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఆ బాధ మాటల్లో చెప్పలేము. ఇన్నేళ్ళు మనం చేసిన గోల, ఎంజాయ్ చేసిన క్షణాలు ఒక్కసారి కళ్ళ ముందు మెదులుతాయి. స్కూల్ దాటితే ఎవరి దారి వాళ్ళదే. మళ్ళీ లైఫ్లో వాళ్ళని కలుస్తామో లేదో కూడా తెలియదు. వాళ్ళ మెమరీస్ అన్నీ మనం పదిలంగా దాచుకోవడానికి స్లామ్ బుక్ కొనుక్కొని 80s 90s కిడ్స్ ఉండరు నాకు తెలిసి. క్లాసులో అంతమంది ఉన్నా స్లామ్ బుక్ పట్టుకుని ఫస్ట్ వెళ్ళేది మన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి. ఇంకా మన క్రష్ దగ్గరికి వెళ్ళి తన డీటెయిల్స్ తీసుకుంటున్నప్పుడు వెనకాల నుంచి మన ఎదవలు అరిచే అరుపులు. ఆ పిల్ల అన్నీ తెలిసి కూడా ఏం తెలియనట్టు ముసిముసి నవ్వులతో డీటెయిల్స్ ఫిల్ చేయడం. తన ల్యాండ్లైన్ నెంబర్ రాస్తుందా లేదా అని టెన్షన్. ఆ రాసిన మూమెంట్ కొయి డాన్స్లే. ఇంక అబౌట్ మీ దగ్గర మన గురించి ఏం రాస్తుందా అని వెయిట్ చేసి దాన్ని ఫ్రెండ్స్ అందరికీ చూపించి చదువుకోవడం. హైలైట్ ఏంటంటే ఆ స్లామ్లో యాంబిషన్ ఏంటంటే ఒకటి సైంటిస్ట్, IAS ఇలా చాలా రాసేవాళ్ళు. ఇప్పుడు ఆ స్లామ్ బుక్ బయటికి తీసి అన్నీ చదువుతుంటే ఒక పక్క ఆనందం, ఇంకో పక్క కంట్లో నీళ్లు, గుండెని పట్టుకుని లాగేసినట్టు అనిపిస్తుంది. ఎవరికి వాళ్ళు ఎక్కడో సెటిల్ అయిపోయి ఉంటారు, కొందరు ఎక్కడున్నారో కూడా తెలియదు. దేవుడు ఛాన్స్ ఇస్తే ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆ యదవులందరితో టైం స్పెండ్ చేసేలా చెయ్యాలి అడగాలనిపిస్తుంది. కానీ ఇవేమీ అయ్యో కాదు కాబట్టి ఆ మెమరీస్ని ఇలాగే హార్ట్లో ఎప్పటికీ ఉంచుకుని ముందుకు వెళ్ళడమే కదా. ఉంటా అండి. ఇట్లు మీరాలంగి మోయ.